శంబాల పేరుకు తగ్గట్టే నిజంగా ఒక కొత్త కొత్త లోకంకి తీసుకెళ్లారు. చాలా 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 బాగా అనిపించింది నాకు. ఎందుకంటే కొన్ని చూడ్డానికి బాగుంటాయి, కొన్ని వినడానికి బాగుంటాయి. ఇది రెండు విధాలా చాలా బాగా నచ్చింది. సాయి కుమార్ గారు వాయిస్తో ముందు జరిగిన కథని చెప్తూ ఉన్నప్పుడు వినడానికి కానీ విజువల్గా చూడడానికి చాలా బాగా అనిపించింది. మెయిన్గా కొన్ని సీన్స్ ఉన్నాయి సినిమాలో, వాహ్ ఏముంది ఇది అనిపించేలాగా చాలా 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 సీన్స్ ఉన్నాయి. ఆది గారి క్యారెక్టర్ ఉంటుంది. అంతకు ముందు మనం ప్రేమ కావాలి ఎంత ఎగ్జైట్మెంట్తో చూసామో అదే శంబాలలో కూడా మనం అదేలాగా చూస్తాం. ఆయన చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్, ఫైట్స్. అంటే ఒక దేవతల గురించి చూపించడం కానీ, మన గ్రామ దేవతలు ఎలా వచ్చారు, ఎలా ఉండారు, దాని గురించి చెప్పడం కానీ చాలా బాగా అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కొంచెం సేపే ఉన్నా కూడా బాగుంది. బట్ నాకు అనిపించింది ఏంటంటే పర్సనల్గా దేవతలో తను యాప్ట్ అవ్వలేదేమో అనే ఒక చిన్న పాయింట్ అనిపించింది తప్ప ఇంకా మిగతా అన్ని సీన్స్ చాలా బాగుంటాయి. ఇందులో వచ్చిన పిల్లలు, మళ్ళా మొగల్ రేగుల్లో హీరో క్యారెక్టర్ చేసిన ఆయన, ఇంకా చాలా క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. చాలా ఎంజాయ్ చేస్తాను. దేవత క్యారెక్టర్ ని తక్కువ చేసి చూపించారు సినిమాలో. అదే ఏదైనా సరే దేవత హెల్ప్ చేయాలి కదా ప్రతి ఒక్కరికి. ఎందుకు హెల్ప్ చేయలేక ఆవిడ అంటే సినిమాలో దేవతలా చూపించారు కానీ స్టోరీ చెప్పడంలో మాత్రం తను దేవతలాగా ఏం చెప్పలేదు. తను ఒక యోగి తన లోపల కూర్చున్న దుష్ట శక్తిని కంట్రోల్ చేసుకొని, అంటే ఒకవేళ ఆవిడ అది స్టోరీ అంతా సినిమాలో చూస్తే అర్థమవుతుంది. బట్ అందరికీ అలా కనిపిస్తుంది. దేవతలా అంటే ప్రజెంట్ చేసేటప్పుడు దేవతలా అనిపించలేదు అన్నది నా మీనింగ్. దేవతలా అంటే శూలం పెట్టుకొని నగలు పెట్టుకొని ఇలా చూపించలేదు అనేది కాదు. బట్ ఆ క్యారెక్టర్లో కొంచెం యాప్ట్ అవ్వలేదేమో అంటే ఒక తెలుగు అమ్మాయి పద్ధతిగా చాలా బాగుంది చూడడానికి. కాకపోతే దేవత క్యారెక్టర్లో యాప్ట్ అవ్వలేదు అనే చిన్న ఫీలింగ్ తప్ప రిమైనింగ్ అంతా చాలా బాగుంది. బేసిక్గా ఆవిడ దేవత కాదు, ఒక క్యారెక్టర్. అలా చూస్తే చాలా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తుంది థియేటర్కి వెళ్తే. చాలా మంది ఏమంటున్నారంటే కొత్త కంటెంట్ కాదు, విరూపాక్షనే బైహార్ట్ చేసి చేసినట్టు అనిపిస్తుంది. విరూపాక్ష ఈజ్ బ్లాక్ మ్యాజిక్. ఇందులో దైవత్వం ఉంది, నాట్ ఏ బ్లాక్ మ్యాజిక్. సేమ్ అని కంపేర్ చేసి ఎదవాళ్ళకి వాళ్ళకే తెలియాలి వాట్ ఈజ్ సినిమా అంటే ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళకి తెలిస్తే దే కెన్ రివీల్ ఇట్. వాళ్ళకి అంటే నోటు కూర్చొని మాట్లాడడానికి అందరూ నోరు ఇచ్చారు, సో వాళ్ళ ఇష్టం అది. బట్ నా ఒపీనియన్ అయితే థ్యాంక్ యూ. ఎవడంటున్నాడు, నేనైతే వినలేదు బ్రో. నాకైతే చాలా నచ్చింది. రేటింగ్ ఏం లేదు, నాకు నచ్చింది. మేబీ ఫస్ట్ ప్లేస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సెకండ్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో ప్లేస్ పెట్టడానికి ఇట్స్ నాట్ మై, నేను చెప్పడం కరెక్ట్ కాదేమో. బట్ ఆడియన్స్ చూస్తారు, వాళ్ళు చెప్తారు. బట్ నా ఒపీనియన్ అయితే చాలా బాగుంటుంది. ఎస్, ఈ సినిమా అంటే ఇప్పుడు ప్రేమ కావాలి తర్వాత ఈ సినిమా అని అంటారు కదా, బట్ ఈ సినిమా తర్వాత ప్రేమ కావాలి అని ఎలా చెప్పుకుంటారు అనేది నాకు. శంబాల మూవీ చాలా బాగుంది భయ్య. అంటే ఆది అన్నకి చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ పడ్డది. ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. అంటే ఇన్ని సినిమాలు తట్టుకొని శంబాల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఈ సినిమాకి సంబంధించిన ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి. మెయిన్గా చెప్పుకోవాలంటే ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఆది అన్న క్యారెక్టర్ వైజ్గా ఇక వేరే లెవెల్ అనిపించింది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే సినిమా. అలాగే ఇదేంటంటే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే సైన్స్ గొప్పదా శాస్త్రం గొప్పదా అనే దాని మీద ఒక మంచి పాయింట్ తోటి వచ్చిన సినిమా అనమాట. బ్యాక్గ్రౌండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇంత అద్భుతమైన స్టోరీ అంటే చాలా డైరెక్టర్ గారు కూడా చాలా కొత్తగా తీసుకొచ్చారు. అంటే ఇంతవరకు ఇప్పుడు ఇన్ని సినిమాలు ఎందుకు ఇట్టగాలి, ఇది ఎందుకు ఇట్ అయిందంటే కొత్తగా చూపించారు. సినిమా చాలా కొత్తగా అనిపించింది. ప్రతి సినిమా కూడా ప్రీమియర్ షో చూశాను భయ్య, 4-5 సినిమాలు, అన్ని సినిమాలు చూశాను. చంబాల్ అనే మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. 2 సార్లు చూసినా కూడా అసలు చాలా మంచిగా అనిపించింది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక మంచి కాన్సెప్ట్ తోటి నీట్ గా వచ్చింది సినిమా. సూపర్ అన్న, మంచిగా ఉంది సినిమా, చాలా బాగుంది. లేదు భయ్య, అంటే సినిమాకి సంబంధించి అంటే ఇది ఓన్లీ సైన్స్ గొప్పదా శాస్త్రం గొప్పదా అనే దాని మీద ఒక కాన్సెప్ట్ తోటి ఒక డిఫరెంట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో జరిగే అంటే మూఢనమ్మకాల గురించి కానీ సైన్స్ గురించి కానీ ఒక క్లారిటీ అనేది ఇచ్చారు అనమాట సినిమాకి సంబంధించి.
అది చాలా బాగుంది. ఆ పాయింట్ అనేది చాలా డిఫరెంట్ గా అనిపించింది. అలాగే ఆది అన్న క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే ఒక తన డైలాగులు కానీ తన యాక్టింగ్ కానీ ఎనీవన్ ఏదైనా కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. సినిమా స్టోరీ ఇట్టు అలాగే ఈ సినిమాకి సంబంధించి హీరో హైలైట్ అన్న, దానివల్ల సినిమా బ్లాక్ బాస్టర్ అయిపోయింది. లేదు బ్రో, అన్ని సినిమాలు చూసాను బ్రో, అన్ని సినిమాలు ప్రీమియర్ షో చూసాను. ఇస్ ద బ్లాక్ బాస్టర్, అందులో ఎలాంటి డౌట్ లేదు.